సార్ మనం ఇటీవల చూస్తూ ఉన్నాం గత కొంతకాలం నుంచి. అసలు వాస్తవానికి సమంత అనగానే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆవిడకి, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మంచి వ్యక్తి, చక్కగా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, చాలామందికి సేవా గుణం ఉన్నటువంటి వ్యక్తి, ప్యూర్ కైండ్ హార్టెడ్గా ఉంటారు. ఇట్లా చాలామంది ఆవిడకి మొత్తం పాజిటివ్ టాకే ఉంది వాస్తవానికి. కానీ ఈ మయోసైటిస్ అని ఆమెకి ఒక చిన్న డిసీజ్ రావటం, ఆ డిసీజ్లో ఆ రోజు కొంచెం భావోద్వేగంగా ఏదో సంథింగ్ కొన్ని పోస్టులు షేర్ చేయటం, ఇవన్నీ మనం చూసాం సార్. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్ సంథింగ్ ఒక సినీకి సంబంధించినటువంటి మూవీ ప్రమోషన్ ఫంక్షన్లో కొంచెం ఆవిడ ఎమోషన్ అయ్యి మాట్లాడారు. ప్రస్తుతం ఆవిడ చూస్తుంటే చాలా ఎమోషనల్గా, ఏదో కోల్పోయినట్టుగా, అంటే ఏదో నాకు జరగరాంది జరిగింది అనేటువంటిది అయితే ఆవిడ మనసులో, ఆవిడ మొహంలో అన్యాయం జరిగింది అన్నట్లుగా మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మీరు సినీ పరిశోధకులుగా, సినీ విశ్లేషకులుగా అసలు సమంత ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఏ విధంగా విశ్లేషిస్తారు, ఎలా చూడాలి? వాళ్ళ ఫ్యాన్స్ కూడా మీ మాటలు వినాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అవునండి, నేను సమంత విషయం ఎస్పీబీలో ఉంటుండగా ఒక 100 సార్లు చెప్పుంటాను నేను. కొంతమంది అనుకున్నారు రామారావు గారు ఏంటి ఆయన ఎప్పుడు అలాగ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చెప్పరే అనుకున్నారు. నన్ను అంటే ఫోన్ చేసి సంప్రదించడం కూడా జరిగింది. అదేంటి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటే మీరు కలుస్తారని చెప్తారంటే ఆవిడ ముఖంలోనూ ఆవిడ మాటల్లోనూ ఏదో కోల్పోయిన భావం కనిపిస్తుంది. తర్వాత మీరు ఇటీవల సుమ చేసినటువంటి ఇంటర్వ్యూ చూస్తే నా మాటల మీద నా నమ్మకం కలిగింది అన్నమాట. ఈవిడ ఉండదు, నాగ చైతన్యాన్ని విడిచిపెట్టి ఉండదు, ఎప్పటికైనా నాగ చైతన్యతో కలుసుకోవలసిందే. అలాగే నాగ చైతన్యకి కూడా సమంత మీద వ్యతిరేక భావం ఏమీ లేదు, ఏదో చిన్న చిన్న ఈగోలు ఉంటాయి, అందువల్ల పట్టింపుగా ఉన్నాడు. కానీ లేకపోతే ఎప్పుడో పెళ్లి చేసేసుకునేవాడు. ఒకవేళ సమంతని మర్చిపోయినట్టయితే ఎప్పుడో పెళ్లి చేసుకునేవాడు. ఒకటి. రెండవది ఏంటంటే మన నాగార్జున గారికి కూడా బలంగా ఉందన్నమాట. సమంత నూరరా కోడలు ఫస్ట్ టైం కదా, అంటే కోడల పిల్లల్ని చూడడం. సహజంగా మామూలు ఏం చేస్తారంటే కోడల్ని కూతురులా చూసుకుంటారు, కూతురు కంటే బాగా చూసుకుంటారు. ఆ భావం నాగార్జునలో ఉంది. అందువల్ల నాగార్జునకి ఏంటంటే ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు మొదటి భార్యను వదిలేసినట్టయితే ఆ తాలూకు అంటే ఆ భావన కానీ, ఆ బాధ కానీ, ఆ గాయం కానీ ఎంతవరకు వెంటాడుతుంది. అంతే కదా. ఇప్పుడు నాగ చైతన్య పెళ్లికి ఆవిడ వచ్చిందా? అది వీడని నీడలాగా అది అంతే వచ్చిందా? లక్ష్మి వచ్చింది కదా. ఇప్పుడు నాగ చైతన్య ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదైనా బాధ కలిగినట్టయితే అమ్మ దగ్గరికి వెళ్తున్నాడా? కాదనగలడా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దురా అనగలడా? తల్లి దగ్గరికి వెళ్ళొద్దని ఎవరు చెప్తారు? అంటే చెప్తారు అనమాట. అది ఆ రోజు తొందరపడి వీళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం ఆ బాబుని ఒంటరివాడిని చేసింది. అటు వెళ్ళలేడు, ఇటు వెళ్ళలేడు, అటు వెళ్ళి ఉండలేడు, ఇటు వెళ్ళి ఉండలేడు. అలాగని అమల్ని ఏమాత్రం తక్కువగా చూసినా అమల చేసిన త్యాగం కూడా చాలా త్యాగం చేసింది. అంటే అఖిల్ పుట్టినప్పుడు తర్వాత ఒకసారి 2 సంవత్సరాలు పోయిన తర్వాత నాగార్జున చెప్పారంట, మనం మళ్ళీ ట్రై చేద్దాం, రెండు ఉంటే ఇద్దరు ఉంటే మనకి ముద్దుగా ఉంటుంది కదా. అంటే ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు కదండి అందట. అంటే ఇద్దరు ఉండడం ఏంటి బాబు, అఖిల కూడా కదా అంటే మరి చైతన్య నా బిడ్డ కాదా అందట. మంచి మాట అన్నారు. అనేసరికి మరి అంతగా ప్రేమించినటువంటి అమల్ని ఎలా చూసుకోవాలి? ఈ మాట ఎందుకు చెప్పానంటే అంతగా ప్రేమించినటువంటి అమల్ని ఎలా చూసుకోవాలి? అమ్మలా చూసుకోవాలి. గనక ఇలా మధ్యలో నలిగిపోతున్నాడు. కానీ ఇక్కడ సమంత ఏంటంటే అంటే పెళ్లి చేసుకునేవాడు సామాన్యుడు కాదు. ఒక ఇండస్ట్రీకి 2 కళ్ళు అనదగ్గ నాగేశ్వరరావు గారి తాలూకు మనవడు. అవును. అలాగే మూవీ మొఘల్ అనదగ్గ ఒక రామానాయుడికి మనవడు. అలాగే ఒక సూపర్ స్టార్ అనిపించుకున్న వెంకీ సమంతని కూతురులా చూస్తాడు. వెంకీ కూతురులా చూస్తారన్నమాట. కూతురులా చూసినప్పుడు అంటున్నాడు అన్నమాట, వాడు వస్తాడా రాడా తీసి పక్కన పెట్టి నా ఇంట్లో కూర్చో అంటున్నాడు.
ఎవరు వెంకి కనుక ఇన్ని బాధలు ఉన్నాయి కనుక వాళ్ళు కలుస్తారు. ఆవిడ నేనేదో కోల్పోయినట్టు మునపట్లా ఉండలేకపోతున్నాను, మునపటి కంటే నేను చాలా బాధపడుతున్నాను, నేనేదో కోల్పోతున్నానంటే ఏం కోల్పోతున్నావు, కోల్పోయింది ఏదో నీకు తెలుసు, బయటికి చెప్పలేవు అంతే. అలాగని కొన్ని సందర్భాల్లో ఎక్సైట్మెంట్లో అంటున్నారు, నేను చైతన్యం దగ్గరికి వెళ్ళిపోతాను, నన్ను పంపించేయండి, నన్ను తీసుకుపోండి అంటున్నారు. ఇంకేముంది, చైతన్యం వచ్చి తీసుకెళ్ళడం ఉంది. చైతన్యం రాకపోయినా నాగార్జునైనా తీసుకెళ్ళిపోయి చైతన్యకి ఒప్పించడం ఉంది. అందువల్ల వీళ్ళిద్దరూ ఒకరినొకరు కావాలనుకుంటున్నారు. దైవంగా వాళ్ళిద్దరూ కలిసినట్లయితే ఇక్కడ మనిషి మానవ సంబంధాలు ఎప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. చైతన్యం మామూలుగా సినిమా యాక్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అప్పుడు ఈ బంధం ఇంత గట్టిగా ఉండదు. కానీ చైతన్యం వెనక 3 ఆస్తులు ఉన్నాయి. రామానాయుడు గారి ఆస్తి ఉంది, నాగార్జున ఆస్తి ఉంది, తర్వాత ఏమో అక్కడ నాగేశ్వరరావు గారు మనడుగు రాసిచ్చిన ఆస్తి ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చైతన్యను సమంత కలిపి కూడబెట్టిన ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన 1000 కోట్లు ఉన్నాయన్నమాట. అట్లాంటి 1000 కోట్లను ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కుటుంబాన్ని వదిలిపెట్టి ఎలా ఉండగలదు సమంత? కొన్ని 1000 కోట్లు ఉన్నాయి కదా. అంటే ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు అనవసరంగా తలకాయ నొప్పి తెచ్చుకున్నావు అంటారు కదా. జంటను చూసి చాలా మంది భలే ఉన్నారు ఈ చక్కనైన జంట అని అనుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరు క్యూట్గా ఉంటారు, ఇద్దరు బాగుంటారు, ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎంత క్యూట్ జంట అన్నారన్నమాట. అవన్నీ వదిలేసుకున్న తర్వాత మిగతా వాళ్ళు స్నేహితులు కానీ శ్రేయభిలాషులు కానీ ఏమంటారు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ, ప్రతిష్టాత్మకమైన కుటుంబం, అందగాడు, హీరో, ఎందుకు వదిలేసుకున్నాం? మీ ఇద్దరికి ఈడు జోడు బాగుంది, ఏ మాయ చేసావో అనుకున్నాం, మళ్ళీ ఎందుకు వచ్చింది, మళ్ళీ ఏ మాయ, ఎవరే మాయ చేశారో మీ ఇద్దరు విడిపోయారు. కనుక మళ్ళీ మీ ఇద్దరు కలుసుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలందరూ వ్యక్తపరుస్తున్నారు. అంటే విజ్ఞులు అంటే ప్రజలంటే మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు కాదు. మీరేం తప్పు చేశారు కనుక విడిపోవాలి, మీరు ఏం తప్పు చేశారు ఇక దాంట్లో లోపలికి వెళ్ళి విశ్లేషిస్తే అవును, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు, ఈమె మీదైనా తన మీదైనా. అవును, అదే. అందువల్ల అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు పెద్ద నేరం చేయలేదు కదా, మీరు చక్కగా హాయిగా ముద్దుగా ఉన్నారు కనుక మీరు కలుసుకోవడం మాత్రం సర్వత్రా శ్రేయోదాయకం. సో ఏదైనా కానీ మళ్ళీ చక్కగా ఇద్దరు కలుసుకొని, నాకు మాత్రం గట్టి నమ్మకం ఉంది బాబు. తర్వాత వీళ్ళు కలుసుకున్నప్పుడు నేను చేసిన వీడియోల్లో బిట్లు వేస్తారు. ఎందుకంటే బిట్లు వేస్తామాట, కొంతమంది జాతర చేస్తూ ఉన్నారు, కొంతమంది పుట్టేళ్ళని వదిలేస్తూ ఉన్నారు, కొంతమంది వారాలు తీసుకొస్తా ఉన్నారు, అంత పిచ్చితో ఉన్నారు.